ఒకానప్పుడు పక్షవాతం అంటే వృద్ధులను చూసేవాళ్ళం. నేటి దినాన యువత స్ట్రోక్స్ బారిన పడి శాశ్వతమైన వైకల్యం తెచ్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక చిన్న పదం తెలుసుకోవడం ద్వారా స్ట్రోక్ను గుర్తించి తక్షణ చికిత్స చేసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవచ్చు, వైకల్యం రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతి యంగ్ అడల్ట్ 18 నుంచి 48 సంవత్సరాల యువత ఈ పదాన్ని తెలుసుకోవాలి. ఏమిటంటే ఆ పదం బీ ఫాస్ట్. BEFAST. ఈ 6 పదాలు తెలుసుకోగలిగితే అసలు పక్షవాతం ఏంటి, పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి అనే విషయాలు మీరు అవగాహనకి రావడానికి అవకాశం ఉంది. మీరు తెలుసుకున్నప్పుడు మీరు అవగాహనకు వస్తారు, తక్షణం స్పందిస్తారు. బీ ఫాస్ట్. బీ ఫర్ బ్యాలెన్స్, దాన్ని సంతులనం లేదా సమతౌల్యం, సమతాస్థితి. అకస్మాత్తుగా తల తిరగడం, నడవలేకపోవడం, శరీరం సమతాస్థితిలో సంతులనం కోల్పోవడం, ఇది స్ట్రోక్, పక్షవాతం యొక్క ప్రారంభ లక్షణం. అంటే మనం ఎలా చూడగలుగుతాం? తిన్నగా నడుస్తున్నాడా, వాలిపోతున్నాడా, పక్కకు లాగుతున్నాడా, నడిచేటప్పుడు పక్కకు ఒరిగిపోతున్నాడా, సడన్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అంటారు దీన్ని, డిజీనెస్ అంటారు అన్నమాట. బీ ఫర్ బ్యాలెన్స్, సంతులనం, సమతౌల్యం, సమతాస్థితి. ఇది లేకపోతే ఇది పక్షవాతం, స్ట్రోక్ యొక్క ప్రారంభ లక్షణం. నెంబర్ 2, ఈ ఫర్ ఐస్. కళ్ళు చూడాలి మనం. ఒక కన్ను, 2 కళ్ళు. చూపు తగ్గుతుందా, మందగిస్తుందా, ఒక కంటిక, రెండో కంటిక. ఒక్కోసారి దాదాపుగా చూపు పోయే పరిస్థితి. ఈ ఫర్ ఐస్. ఒకవేళ ఈ లక్షణం ఉంటే చూపు తగ్గుతుంది, క్రమక్రమంగా తగ్గుతుంది, 2 కళ్ళకు తగ్గుతుంది అంటే వెంటనే జాగ్రత్త, అప్రమత్తత తీసుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎఫ్ ఫర్ ఫేస్. ముఖం. ముఖాన్ని చూస్తున్నప్పుడు ముఖం ఒకవైపుకు వంగిపోవడం, నవ్వినప్పుడు శరీరం యొక్క 2 ప్రక్కలు అసమానంగా కనిపించటం, ఇది ప్రాముఖ్యమైన స్ట్రోక్ యొక్క లక్షణం. ముఖం అనీవెన్గా ఉండడం, ఒక సైడ్కు లాగడం, నవ్వినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ఈ అన్నప్పుడు వారిలో ఈ లక్షణాన్ని మనం చూడగలుగుతాం. ముఖం చూడడం చాలా అవసరం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన స్ట్రోక్ లక్షణం. ఏ ఫర్ ఆర్మ్స్. చేతులు. చేతులు శక్తి తగ్గిందా, బలహీనమైందా, 2 చేతులను పైకెత్తమన్నప్పుడు ఒక చేయి తనంతట తనే కింద పడిపోవడం, ఇది చూడాలి. ఇది నరాల సమస్య. ఎస్ ఫర్ స్పీచ్. మాట్లాడడంలో తేడాలు రావడం, మాటలు మందగించటం, తడబడడం, అర్థం కాకుండా మాట్లాడడం, మాట్లాడుతున్నప్పుడు ఏమైనా సమస్య ఉన్నదా, ఇది చూడాలి. ఇక కీలకమైంది బీ ఫాస్ట్లో టీ. ఈ లక్షణాలు ఉంటే టైం టు కాల్, వెంటనే అంబులెన్స్ని పిలవడం లేదా పక్కన వారి సహాయం తీసుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే ప్రారంభ గంట, 2 గంటలు చాలా విలువైంది. వెంటనే చికిత్స ఇవ్వగలిగితే బీ ఫాస్ట్ను గుర్తుపెట్టుకొని పక్షవాతం వచ్చిందని నిర్ధారించుకొని ఇది పక్షవాత లక్షణాలు లాగున్నాయి అని ఫర్ టైంకి హాస్పిటల్కి చేర్చగలిగితే, వెంటనే చికిత్స చేయగలిగితే దాదాపుగా పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంది. ప్రతి నిమిషం విలువైందే. ప్రత్యేకంగా బీ ఫాస్ట్ పద్ధతిని గుర్తించుకున్నప్పుడు స్ట్రోక్ను త్వరగా గుర్తించి ప్రాణాలను కాపాడచ్చు. చివరికి ఒక మాట, సమయము
దట్ ఈజ్ ఈక్వల్ టు మెదడు. టైమ్ ఈజ్ బ్రెయిన్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బీ ఫాస్ట్ని గుర్తుపెట్టుకోండి.